నువ్వు ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరంలా. ఆ దరిద్రతని, శాపాన్ని దీవెనగా నా దేవుడు మారుస్తాడు. ఇంత గొప్ప దేవుడు నా యేసయ్య. ఏ వైద్య శాస్త్రాలు చేయలేని కార్యాన్ని నా యేసయ్య చేశాడు. ఏ మనుషులు చేయలేని కార్యాన్ని నా యేసయ్య చేశాడు. యేసు నామములో ఉన్న శక్తి జరిగించింది. ఆయన బాహు ఈ కార్యము నెరవేర్చింది. కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను, సమస్యలకు కారణం పాపమై ఉండొచ్చు. దాన్ని మనం వెతుక్కోవాలి. ఫస్ట్ మనం చేయాల్సింది అదే. ఇంకా ఏమైనా బ్యాలెన్స్ చేసుకోవాలా, ఇంకా ఎక్కడన్నా నేను దిద్దుబాటు, అన్నీ దిద్దుకున్నావా, అట్లయితే ఖచ్చితంగా విడుదల వచ్చింది, విడిపిస్తాడు. కానీ ఆ పని నువ్వు చేయకుండా ఎంతమంది మనుషులను నువ్వు ఆశ్రయించినా శాపమే ఎలిద్దే. శరీరులను తనకు ఆధారము చేసుకొని నరులను ఆశ్రయించి, ఇర్మియా గ్రంథము 17:5, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. దేవుని మీద నుండి ఆత్మను తొలగించుకొని నరులను ఆశ్రయించటం కాదు, పాపములేవో ఒప్పుకొని దిద్దుకొని మారు మనసు పొంది రక్షణ పొందకపోతే రక్షణ పొందిన వారైతే సరిదిద్దుకొని దేవునితో సమాధానపడి నువ్వు ఉంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరంలా. ఆ దరిద్రతని, శాపాన్ని దీవెనగా నా దేవుడు మారుస్తాడు. అయ్యలారా, నిజంగా అర్థమై కొడుతున్నారా? నేను చెప్పినట్టు చేయండి. మీరు కొన్ని మిస్ అయిపోతాను చూడు, కొన్ని కావాలని మిస్ అవుతాం. కావాలని మిస్ అవటం అంటే తెలుసా? తప్పు చేసి అది ఎందుకు తప్పు అయింది అని సమర్థించుకుంటాం. కొన్ని అట్లాంటి ఏమైనా శేషాలు ఉంటే అవి కూడా ఉండనీయకుండా అవసరమైతే మంచాన్ని వేసైనా సరే వాటిని కూడా ఒప్పించి మొత్తం క్లియర్ చేసి ఇంకా రా అని పిలుస్తాడు. ఎందుకంటే పాపము మన మీద ఉంటే దాని ఫలితం ఇక్కడ అక్కడ కూడా అనుభవించాలంట. అందుకని దేవుడు ఆ పని చేస్తాడండి. టోటల్గా మీకు అర్థమయ్యేటట్టు ఒక మొక్కలో చెప్పాలంటే, మన ఆరంభం కానీ ముగింపు కానీ పాపము అనే దాన్ని పూర్తిగా అధిగమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు పాపంతో అంత వైరం ఎందుకు దేవుడికి అంటే? మనం మరి వద్దన్న పనులు చేస్తాం, చేయమన్నవేమో చెయ్యం. అదే కదా పాపం అంటే. అది దేవునికి వ్యతిరేకమైన విషయమే కదా. దాని విషయంలో మనల్ని పశ్చాత్తాపడమని ఎప్పుడు పిలుస్తూ ఉంటాడు. నేను వద్దు అన్నది చేసావుగా, చేశానయ్యా, మరి పశ్చాత్తాపడు, ఇంకా చేయకూడదని తీర్మానం చేయి, మారు మనసు పొందు. అలాగే నేను చేయమన్నవి చేయలేదుగా, కొన్ని చేయలేదయ్యా, దా మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, క్షమాపణ వేడుకో, దిద్దుకో. ఎందుకయ్యా అలా చేయకపోతే ఏమైద్దా? నా ఆజ్ఞను అతిక్రమించుట పాపం, దాని ఫలితం నువ్వు అనుభవించాల్సి వచ్చింది. బాగా వినండి. చాలాసార్లు సమస్యలతో సతమతమైపోయేటువంటి మనుషులకి, ముఖ్యంగా క్రీస్తు వద్దకు రానోళ్ళ సంగతి నేను చెప్పను, వాళ్ళు ఆల్రెడీ కర్మ మోసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను నేను. మనకు సమస్యలు రకరకాలుగా వస్తాయి. ఇప్పుడు ఏదో ఒక సమస్యతో నేను సఫర్ అవుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ ఏదో ఒక సమస్యతో నేను నలుగుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సమస్య లేకపోతే చేతులు ఎత్తొద్దు. ఏదో ఒక సమస్య నీకు వేదన కలిగిస్తే చేయొద్దు, సరిగా చేయొద్దు, ఇట్ట కాదు. కదిలించండి చేతులు. ఏంటంటే ఇంతమంది సమస్యలు ఉన్నాయా? వీళ్ళు సమస్యలు లేరు, వీళ్ళకి లేవు, ఎందుకంటే వీళ్ళు చేతులు ఎత్తలేదు. లేదు, మీకు కూడా ఉన్నాయా? ఓహో, నేను చూడలేదని చేతులు ఎత్తలేదా? సరే, స్తోత్రం. అంటే దాదాపు అందరికీ. సరే, అప్పుల వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అప్పు ఇచ్చిన వాళ్ళు కాదు, అప్పు తెచ్చుకున్న వాళ్ళు. కదిలిచ్చండి చేతులు. అందరూ అప్పులోళ్ళేగా, ఇంకేట ధనవంతులు ఎవరున్నారు నాకు అర్థం కాదు. సరే వినండి. అప్పు దీవెనా శాపమా? అప్పు దీవెనా శాపమా? దీవెన. అప్పు దీవెన. అట్లయితే చేయతి దీవించేదా? అందులోనే ఇక మీ క్లైమాక్స్ దాకా కొనసాగాలని మర్యాదగా చెప్పండి, చెప్తా అనేదా? ఆమెన్ అనేదా? వద్దురా అయ్యా, చచ్చిపోతున్నాం.
అదేగా మీ బాధ. రైట్. అంటే దేవుడు ఒకవేళ పాఠం నేర్పడానికి అప్పు అనుమతిస్తే అది దీవెన అవుతుండొచ్చేమో, కానీ వాస్తవంగా దేవుడు అప్పుని దీవెనగా మాత్రం ఎంచలా, అది శాపమే. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నా మాట విని ఆ మాట చొప్పున నీవు నడుచుకుంటే ఈ దీవెనలన్నీ నీకు సంప్రాప్తమవుతాయి అన్నాడు. ఆ దీవెనల్లో నీవు అనేక జనములకు అప్పిచ్చేదవుగాను అప్పు చెయ్యవు అని ఉంది. అంటే అప్పు ఇచ్చేవాడు దీవించబడ్డాడు, అంటే అప్పు చేసేవాడు దీవెనలో ఉన్నట్ట శాపంలో ఉన్నట్ట? నోరు తెరిచి చెప్పండి. అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చెయ్యవు అను చూడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. ఒకసారి చూడండి, బైబిల్ దేశం మా బుజ్జి కన్నలు కదా, చూడండి. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. అబ్బా, ఎందుకంటే అప్పు చేయటం అనేది ఒక విధంగా దాసత్వం, అప్పు ఇవ్వటం అనేది ఒక విధంగా యజమానితత్వం. అప్పు చేయటం అనేది దాసత్వం. నేను ఎందుకన్నానంటే అప్పు తీసుకున్నోడు అప్పు ఇచ్చినోడికి దాసుడు, అది కూడా బైబిల్లో ఉంది. అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడగును. అవునా కాదా? నీకు అప్పు ఇచ్చినోడు నీ ఇంటి ముందుకు వస్తే నువ్వు కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావా? సచ్చినట్టు లేచి సుమారాదా కూర్చో, ఈ మర్యాదలు కాదులే కానీ ఆపు, ఏంది కూర్చో మాట్లాడదు, ఏంది కూర్చునేది ఎప్పుడు? ఇంట్లోకి వెళ్దాందా, కొంచెం చిన్నగా మాట్లాడు, జనం జర్రా అన్నీ అనాల్సి వచ్చింది. కానీ ఎవడ్రా నువ్వు రోడ్డు మీద మాట్లాడతా అంటావా అంటే అంత రోషగాడు కట్టవా అంటాడు. కొద్దిగా పెద్దగా అడిగితేనే అంత కోపం, తీసుకునేటప్పుడేమో దండాలు పెట్టి తీసుకుంటారు, అడగబోతేనే ఏంది ఇది అని వాడు ఇంకా కాస్త పెద్ద సౌండ్ చేస్తాడు. ఈ తంతు జరిగేదేగా. ఇప్పుడు చెప్పండి, అది దరిద్రమా దీవెన? ఇందాక ఎవరు మరి దీవెన అంటుంది? ఎవరు? ఎవరన్నా కోరుకుంటారు, దేవా నాకు చాలా అప్పులు కావాలి అని ఎవరన్నా కోరుకుంటారా? నీకు దండం పెడతా దేవుడా, నాకు పరలోకం ఇటువేమో కానీ నాకు ఈ అప్పులు తీర్చయ్యా, నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా, నాకు ఈ అప్పులు తీర్చి నన్ను అడిగేవాళ్ళు లేకుండా చేసి నన్ను తీసుకున్నా పర్వాలా, వీళ్ళ దెబ్బకు చచ్చిపోదాం అనిపిస్తుంది, కానీ సచ్చినా తిడిసేస్తారని నేను సావట్లేదు ప్రభా. నేను సచ్చినా వాళ్ళు సంతోషపడరు, నా డబ్బులన్నీ తీసుకొని ఎగ్గొట్టి సచ్చాడు అని నన్ను ఏడ తిడతారు అని ఆ ఫీలింగ్తో సావట్లా నేను, లేకపోతే చచ్చిపోతా ప్రభా. అంత ఇరిటేట్గా ఉంటుంది, అంత విరక్తి ఉంటుంది అప్పు ఉంటే. కానీ అప్పు గురించి ఏమన్నాడు? దీవెనల గురించి మాట్లాడేటప్పుడు నీవు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చెయ్యవన్నాడు. అంటే అప్పు ఇవ్వటం దీవెన అయితే అప్పు చెయ్యటం శాపం. ఈ శాపం ఎందుకు వచ్చింది? ఈ ఆజ్ఞలన్నీ నీవు గైకొనిన యెడల ఈ దీవెనలు నీ మీదకి వచ్చును. ఆజ్ఞను తిరస్కరించినప్పుడు ఏమొచ్చును? పెద్దగా చెప్పితే నాకు సంతోషం వచ్చును. అదే జరుగుతుంది ఇప్పుడు. నీకు సమస్య ఏ రూపంలోనన్నా రాని, వ్యాధి రూపంలోనా, అప్పు రూపంలోనా, కేసు రూపంలోనా, కుటుంబ కలహాల రూపంలోనా, ఏ రూపంలో వస్తే నువ్వు సఫర్ అవుతున్నావో అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. మొత్తానికి ఎవరో ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపంలో సఫర్ అవుతూనే ఉన్నారు సమస్య చేత. సరే, సమస్యలకి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కొన్నిసార్లు మనం మంచిగా బతుకుతున్నా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు సమస్యలు అనుమతించవచ్చు. అర్థం కాని వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మో బాబోయ్, చాలా చురుగ్గున్నారు. అర్థమైన వాళ్ళు చెప్పండి.
రైట్, ఈసారి బుక్ అవుతారని ట్రై చేస్తాను మళ్ళీ ఒకసారి. బాగా వినండి. ఏం చెప్పాను? సమస్య ఏ రూపంలో వచ్చినా, ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న సమస్యలు ఏ రూపంలో ఉన్నా దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు మనం మంచిగా ఉన్నా విశ్వాస పరీక్ష కోసం కొన్ని శ్రమలు వస్తాయి. అది యోసేపుకు వచ్చినట్టు. యోసేపు భక్తిపరుడే, యథార్థవంతుడే, కానీ సమస్యలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే, యోసేపుని కుటుంబానికి, ఐగుప్తుకి, కనానుకి, లక్షలాది ప్రజలకు దీవెనకరంగా మార్చడానికి యోసేపుకు శ్రమలు వచ్చినాయి. మంచోడే కానీ వచ్చినాయి. ఒకటి, కొన్నిసార్లు విశ్వాసాన్ని పరీక్షలోకి తీసుకొని రావడానికి వస్తాయని చెప్పే కదా. కొన్నిసార్లు శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణునిగా చేసి పైమెట్టెక్కించడానికి వస్తాయి. అంటే మనలో కల్మషాన్ని కడిగేయటానికి, మనలో లోపాలుగా ఉన్న వాటిని దిద్దటానికి సమస్యలు వస్తాయి. 2, మూడవది, మనం చేసిన పాపాలకు ఫలితంగా కూడా అగచాట్లు వస్తాయి. ముందు చెప్పినవి సింపుల్గా తీసుకొని మేజర్గా ఈ మూడవది తీసుకోవాలి మనం. నీకు ఏ రూపంలోనన్నా సమస్య వస్తే, ఏ రూపంలోనన్నా నీకు ఇబ్బంది వస్తే, అకాయ్ ఈయనక ఈ ఒక్క ముక్క చెవులు వేసుకో, తర్వాత నిద్రపోదు. కానీ ఇది ఇంపార్టెంట్. తర్వాత నేను ఆపను నిన్ను, పో, ఇబ్బంది ఏం లేదు అని కష్టపడి వచ్చావుగా, ఈ ఒక్క ముక్క చెవులు వేసుకొని తర్వాత టపిమని కళ్ళు మూయి. వింటున్నారా? వినండి. మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, నాకు ఈ ఎఫెక్ట్ అయ్యింది, ఈ దెబ్బ కొట్టింది అంటే నేను ఎక్కడన్నా తేడా పడ్డానా, అంటే దేవుడు వద్దన్నది చేస్తున్నానా, ఎక్కడ చేశానా, లేదా దేవుడు చెయ్యమన్నది చెయ్యకుండా నిర్లక్ష్యం చేశానా? ఇది నాకు పరీక్షగా వచ్చిందా, శిక్షగా వచ్చిందా, ప్రమోషన్ కోసం వచ్చిందా అనే పరిశీలనలో పాయింట్ నెంబర్ 1లో ఫస్ట్ వెతకాల్సింది ఏంటంటే, నాకు ఈ కర్మ ఎందుకు పట్టింది? నిజంగా అర్థమైందా? ఏం ఆలోచించాలి? ఎందుకు పట్టింది. ఖచ్చితంగా నేను చేసేది మీకు కూడా నేర్పేది అదే. నీవెదురుకుంటున్న శోధన విషయంలో నువ్వు ఫస్ట్ పరిశీలించాల్సింది, దేవునికి అభ్యంతరకరమైన విషయాలు ఏవైనా నాలో జరుగుతున్నాయా? మొదటిగా మనం వెతకాల్సింది అదే. ఎందుకంటే చాలాసార్లు దేవుడు ఇశ్రాయేలును శ్రమకు అప్పగించింది ఎగస్టాలను బట్టే. ఏది మీరు చెప్పండి, దేన్ని బట్టి? ఎగస్టాల్ అంటే ఏందో? మిడిమేళంగా ఊరేగటం, వద్దన్న వాటిని చేయటం, చేయమన్న వాటిని. శాపానికి ఎప్పుడు అప్పగించాడు? తిరుగుబాటు చేసినప్పుడు అప్పగించాడు. దీవెనికి ఎప్పుడు అప్పగించాడు? విధేయత చూపినప్పుడు దీవెనికి అప్పగించాడు. ఇప్పుడు శాపం మనల్ని ఏళ్తుందంటే, ఒకవేళ ఎక్కడన్నా తేడా పడుతున్నామా, దేవునికి అభ్యంతరకరంగా ఏమన్నా ఇంకా నాలో కలిగి ఉన్నానా అనేది మేజర్గా తీసుకొని, ప్రతి దేవుని బిడ్డ, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, నా యందు దేవుడు అభ్యంతరపడే పాపం ఏదన్నా ఇంకా నిలిచుందా, ఉంటే నేను అర్జెంటుగా దేవుని ముందుకు వెళ్ళి దాన్ని ఒప్పుకొని ఆయన రక్తంలో దాన్ని కడిగేసుకోవాలి. ఇది అర్జెంటుగా నేను చేయాలి అని ఆలోచన చేయాలి. కొంతమందికి ఒక పక్కన సెగ తగులుతుంటుంది, అయినా సిగ్గు రాదు. రాదు. ఇశ్రాయేల్ పరిస్థితి అదే అయింది. బైబిల్ మొత్తం మీరు చూడండి, వాళ్ళ చరిత్ర. వాళ్ళు తప్పు చేస్తుంటారు, సెగ తగులుతుంటుంది, అయినా విరగరే, ఇంకా చేస్తూనే ఉంటారు. చివరికి అది పరాకాష్ఠకు చేరినప్పుడు అప్పుడు మొరపెట్టి, దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, మా పితరుల దేవా. ఏది బాగా ఘాటుగా తగిలినప్పుడు, అంటే శాపానికి అప్పగిస్తాడు. ఎప్పుడు అప్పగించాడు? వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు. ఈరోజు నేను చెప్తున్నాను, మనల్ని ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలిచాడు, కానీ శాపానికి వారసులు అవటానికి పిలవలా. మీరు చెప్పండి,
వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసి వాళ్ళ దయ వీళ్ళ దయ కోరి ఇతరుల దయా దాక్షిణ్యాల మీద మనం బ్రతకటం దేవుడు ఇష్టపడతాడా? లేకపోతే మన పిడికిలి విప్పి 10 మందికి సాయం చేయాలని దేవుడు కోరుకుంటాడా? దేవుడు ఏం కోరుతాడు? మీరు మంచి మనసుతో ఆలోచించి చెప్పండి నాకు. మన ప్రియమైన తండ్రి ఆయన, మన ప్రియమైన తండ్రే కదా. ఎంత ప్రేమ మనం అంటే. అంత ప్రేమించే దేవుడు ఇతరుల దయ మీద బతికే పరిస్థితి మనకు ఎందుకు అనుమతించాడు? ఒకవేళ మనం మంచిగానే ఉన్నా వేరే కారణాలను బట్టి అనుమతిస్తే డోంట్ వరీ. ఒకవేళ మనం పాపాన్ని విసర్జించి పవిత్రంగా బతుకుతున్నా కూడా మనల్ని అగచాట్ల పాలు చేశాడంటే డోంట్ వరీ. 2 జరుగుతాయి. 1, ఏబుకు వచ్చినట్టు 2 అంతలు దీవెన వచ్చింది. 2, యోసేపుకు వచ్చినట్టు సింహాసనం వచ్చింది. 3, అబ్రహాంకు వచ్చినట్టు పట్టజాలనంత విస్తారమైన దీవెన వచ్చింది. ఏది మంచిగా ఉన్నా కూడా అగచాట్లు పడితే. కానీ మనం అలా ఎట్టా ఫిక్స్ అవుతాం? తప్పు చేసి తన్నులు తిని నేను మంచోడిని కానీ పరీక్ష కోసం కొట్టారంటే ఎట్టా? అర్థమైందా మీకు? అసలు తన్ను ఎందుకు పడింది? తప్పును బట్టి పడిందా? తప్పు లేకపోయినా పడిందా? పరిశీలించాలా లేదా? పెద్దమ్మా చర్చికి వచ్చావు, బాప్తీసం పొందలా, మారు మనసు పొందలా, బాప్తీసం పొందలా, పాపాలు గడిగేసుకోవాలా, కూటం అయిపోగానే అయ్యో ప్రార్థన చేయి అనుకుంటూ వస్తున్నావు. నువ్వు వచ్చావు కదా, నీ మీద చేయించి ప్రభువా బిడ్డ అగసాట్లన్నీ తీసేయి యేసునామములో ఆమేన్ అంటాను నేను. ఆయన అంటాడు ఏందిరా నువ్వు చేసింది అంటాడు. ప్రార్థన ప్రభువా అంటాను. ఏమని చేసావురా అంటాడు. ఆ బిడ్డని విడిపించమని చేశాను ప్రభువా అంటాడు. అసలు ఆ మనిషిగా ఎందుకు వచ్చి నీవు అడిగావంటరా? ఆ పరిస్థితి, ఆ కర్మ ఎందుకు పట్టింది అడిగావా? ఆ మనిషికి మారు మనసు పొందమని చెప్పావా? ఆ పాపాన్ని ఒప్పుకోమని చెప్పావా? రహస్య పాపములో ఉన్నదిరా. బయటికి బాగానే కనపడుతున్నా రహస్యమందు తేడాగా ఉంది, తేడాగా ఉన్నాడు. వాని పర్సనల్ నాకు తెలుసు, నీకేం తెలుసురా? వచ్చినోడల్లా దీవించు విడిపించు, దీవించు విడిపించు, అందరి కలిపి ఒకటే కొట్టుడు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేం కథలు చేస్తున్నారో, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఎలా ఉన్నాయో నీ ముందు వచ్చి ప్రతి ఒక్కడు దీనుడు సాత్వికుడు బతుకు తీయబడిన గొర్రె పిల్లలే అన్నయ్య వందనాల ఎంత టెంపరో నీకు తెలుసా? నీ దగ్గరకు వచ్చి అందరూ సాధువులే, సన్నిధిలో అందరూ పరిశుద్ధులే. కానీ ఒక్కొక్కళ్ళ హృదయాల్లో ఉన్న గర్వం, అహంకారం, పొరపాటు తత్వం నాకు తెలుసు, వాళ్ళకు తెలుసు. నీకేం తెలుసురా? వచ్చిన వాళ్ళకల్లా ప్రభా దీవించు విడిపించు, దీవించు విడిపించు. ఏమన్నా పద్ధతేనది? కాబట్టి ఈరోజు మీ క్లారిటీ ఇస్తున్నా. అసలు సమస్యలు నీకు అనుమతించిందే సిగ్గు తెచ్చుకుంటావని, మారు మనసు పొందుతావని, పాపములు ఒప్పుకొని కడిగేసుకొని రూపాంతరం చెందుతావని. నువ్వు అది చేయకుండా, అసలు నీకు వచ్చిన సమస్యకు మూలం ఏంటో పట్టించుకోకుండా నువ్వు 100 సార్లు క్యూలోకి వస్తే మాత్రం ఏం ప్రయోజనం అక్కాయ్ అనాయ్? ఒక్కసారి చెప్పానాయ నాకు. నీ లోపాలన్నీ నీ దగ్గరే పెట్టుకొని, నీ పాపాలన్నీ నీ దగ్గరే పెట్టుకొని ఒక్కొక్క అన్నయ్య అయితే కూర్చొని కూడా మధ్యలో లేచిపోయి దమ్ము కొట్టొచ్చి అన్నయ్య కూడా ఉంటాడు. మాట వరుసగా చెబుతున్నా. ఈ ఎక్కడి లోపాలు అక్కడ. అంటే సిగరెట్ విషయమే కాదు, ఇంకా దేవుడు అభ్యంతరపడే పాపములు. ఇప్పుడు సిగరెట్ విషయంలో నేను తాగితే దేవుడికి ఏమన్నా ఇబ్బంది అయిద్దా అనొద్దు మీరు. నీకు ఆరోగ్యవంతమైన దేహం ఇచ్చాను, అందులో నీవు నన్ను మయంపరచాలి కానీ దాన్ని పాడు చేయకూడదు అన్నాడు దేవుడు. పాడు చేయొచ్చా మనం? మరి నీ దేహాన్ని చెరిపిద్ది కదా అది, దాన్ని దూరంగా తీసేయమన్నాడుగా, చెప్పాడుగా. చేయకపోతే పాపమేగా అది. ఆ విధంగా నన్ను నేను పాడు చేసుకుంటే నీకు వచ్చిన నష్టమేంది అని మీ నాన్న అనగలవా నువ్వు? నానా నేనేమన్నా నీకు దాపుతున్నా? నానా నీకు దాపట్ల నేను దాగుతున్నా. మందు నేనే తాగుతున్నా, సిగరెట్ నేనే తాగుతున్నా, గంజాయి నేనే తాగుతున్నా,
ఏ చెత్త అయినా నేనే, నీకేమన్నా ఇబ్బంది కలిగించాను. ఒక్కొక్కడు ఫుల్గా తాగి నేను ఎవరు డిస్టర్బ్, నేను సైలెంట్ అనుకుంటున్నా. మరి మీ నాన్న వాపోతుంటే, మీ నాన్న మొత్తుకుంటుంటే, ఒరే అలా ఎందుకు చేస్తున్నావా అని నీ విషయంలో నాన్న గద్దిస్తుంటే ఎప్పుడన్నా మీ నాన్న అడ్డగించావా? నేను నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా, నీకు తాపలేదు కదా, నీ శరీరానికి వచ్చిన నష్టమేం లేదు కదా, ఏదన్నా ఉంటే నాకు కదా, నా గురించి నీకెందుకని మీ నాన్నని నువ్వు అనగలవా? చెప్పవయ్యా. ఈ నానేమో జన్మనిచ్చాడు, నాన్నకి నీకిద్దరికి రూపాన్ని ఇచ్చింది ఆ నాన్న. ఏ నాన్న? పరలోకమందున్న మన తండ్రి. మరి ఆయనకి పట్టింపు లేదా? ఆయనకు బాధ్యత లేదా? మీ నాన్నే అల్లాడిపోతాడే, మెమ్మే అల్లాడిపోయిద్దే నువ్వు తాగి తిరుగుతుంటే, మరి ఆయన ఎంత క్షోభిస్తాడు? ఎందుకు? నేనేమైపోతే నీకెందుకమ్మా అని మిమ్మల్ని అను, నువ్వు లాగి పీకిద్ది అవకాశం ఉంటే. ఎవడురా నువ్వు? గాడిద, అడ్డగాడిద, గాడిద. నాకేమైందిరా? కన్న తల్లినిరా, నా కళ్ళ ముందు నాశనం అవుతుంది, నీకేం బాగానే చేస్తావు, నేను చేస్తా కడుపు తీపికి. నీకేమైంది అంటావేందిరా? కడుపు తీపిరా అని అవకాశం ఉంటే, పైటర్ మస్తానమ్మ అయితే పెటామని ఒకటి బీకిద్ది కూడా. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, అవునా కాదా? మరి ఆయన ఎందుకు ఊరుకుంటాడండి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే? అమ్మే ఊరుకోదు, నానే ఊరుకోడు, ఆయన అసలు ఊరుకోడు. ఊరుకోమంటే చెప్పండి, కుమారుల లెక్కలోంచి తీసేసి వదిలేస్తాడు. నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. వదిలేయమంటావు మరి? అందుకే ప్రేమ గల తండ్రి కొన్ని దెబ్బలు కొడతాడు, కొన్ని శ్రమకరమైన పరిస్థితులు రానిస్తాడు. ఎందుకో తెలుసా? వీటిని బట్టన్నా బుద్ధి తెచ్చుకొని ఆలోచిస్తారు, ఆ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందుతారు అని. కొంతమంది బలలో చేస్తారు ఆదివారం, మళ్ళా పోయి 6 రోజులు పాపంలో ఉంటారు. మళ్ళీ ఆదివారం రాగానే మాత్ర వేసుకున్నట్టు నోట వేసుకోవటం, నీళ్లు పోసుకున్నట్టు యేసు శరీర రక్తాలు. మళ్ళీ 6 రోజులు మారు మనసు ఉండదు. ఆయన ఏమన్నాడు తెలుసా? మర్యాదగా మారు మనసు పొందకపోతే ముందు బలహీనత స్టార్ట్ అయింది, అయినా మారు మనసు పొందకపోతే కంపెనీ జబ్బుగా మారిద్ది, అయినా మారు మనసు పొందకపోతే నీ శాల్తీనే లేపుతా. ఎందుకంటే మారు మనసు పొందావు, బాప్తీసం పొందావు, మళ్ళీ పాపంలోకి వెళ్తున్నావు. కొట్టినా ఎంత గద్దించినా నువ్వు మారట్లా. ఇంకెట్లనే ఉన్నావు అనుకో, చివరికి ఆత్మ కూడా నశించి నరకానికి పోతావు. దానికంటే నీ లైఫ్నే ముగించి నీ ఆత్మను అక్కడికి తీసుకుంటాను, పాపం ఉండలేకపోతున్నావులే, పాపాన్ని మానుకొని. అందుకని అసలు ఇక్కడే వద్దు, భూమి మీదే వద్దు, నువ్వు దా అంటాడు. అప్పుడేమైంది తెలుసా? పరదేశులము ప్రియుల రమణ పరమిదిగా. ఎప్పుడు తీసుకెళ్తా, ఎప్పుడు పాడతారా పాట? పెట్టె పట్టు, పెట్టెలో పెట్టి మళ్ళీ గుంటలో పెట్టబెట్టి తీసుకెళ్తారు. ఆ పాడబడు, పరదేశులము తెలుపుము నా అంత. పెట్టేదాకా పోకముందు బలహీనత, దీర్ఘవ్యాధి, తర్వాత ఎందుకు ఇవన్నీ? నేను చెప్పింది మాట ఉందా లేదా బైబిల్లో? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం ఉంటలే, నాకు వెళ్ళి చూడండి. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు రక్తంలో కడగబడని వాళ్ళు మారు మనసు పొందాల్సిందే, పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం పొంది కడిగి పరిశుద్ధులు కావాల్సిందే. బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడిన వాళ్ళు కూడా ఏదన్నా అడుగులు జారితే వాటి విషయంలో గుర్తుపట్టి ఒప్పుకొని మారు మనసు పొందితే సరే. ఏముందిలే అని పాపానికి అలవాటు పడి కంటిన్యూ చేస్తే నానా విధాలుగా కోటింగ్ ఉంటుంది. ఎందుకంటే బళ్ళో చేరావు కదా, బెత్తం వాడతాడు, ఊరుకోడు. అలాగని బళ్ళోకి చేరలేదనుకో, ఇట్లాంటి కోటింగ్ మనకెందుకు, అసలు బళ్ళోకి రాకుండా ఉంటే గొడవ ఉండదు కదా అనుకుంటే చివరికి అడ్రస్ లేకుండా పోయే అవకాశం ఉంటుంది. ఎక్కడికి? నరకానికి. కాబట్టి నరకానికి వద్దు, పరలోకానికి అంటే బళ్ళోకి రా అంటాడు. అంటే సంఘంలోకి రా. సంఘంలోకి వచ్చినాక మళ్ళీ నా ఇష్టం వచ్చి టూర్ ఎగుతానంటే మళ్ళీ బెత్తం వాడతానంటాడు. బెత్తానికి భయపడి నేను రానంటే సరిపో పోతాళ్ళనికి అంటాడు. ఇప్పుడు చెప్పండి, పాతాళం కావాలా, బెత్తం కావాలా? బెత్తమే కావాలని వాళ్ళు చేతులు ఎత్తండి.
వాళ్ళు ఎత్తరేంది చేతులు? వద్దా మీకు పాతాళం కావాలా? కొడితే కొట్టాడు కానీ పరలోకమే పోవాలన్నా. రైట్, ఎందుకు కొడతాడు? నువ్వంటే ఆయనకి ఏమైనా కక్ష? లేదు, ప్రేమను బట్టి కొడతాడు. ఎందుకమ్మా ఊరికి నన్ను కొడతావు అని నీ బిడ్డ నిన్ను అడిగితే నువ్వేం చెబుతావు? బజార్లో పోయే వాళ్ళందరినీ కొడతానా? నాకేమన్నా మెంటలా? నాకేమన్నా పిచ్చా? నువ్వేమన్నా నాకు శత్రువా? నువ్వు నా బిడ్డవి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు బాగుండాలి, నీ భవిష్యత్తు బాగుండాలని నేను ఆశిస్తున్నాను. అందుకే అవసరమైతే నీ మీద చేసుకుంటున్నాను. ఎందుకు? నేను నిన్ను లవ్ చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను కాబట్టి. రోడ్డు మీద పోయే బిడ్డనల్లా కొట్టట్లేదే నేను. ఎందుకు? వాళ్ళు నా పిల్లలుగా, నేను వాళ్ళని ప్రేమించట్లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక కొడుతున్నా. సేమ్ డైలాగ్ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి తండ్రి శిక్షించని కుమారులు ఎవరు? ఒకవేళ తండ్రి చేసే శిక్షను మీరు తృణీకరిస్తే మీరు దుర్బీజులే గాని కుమారులు గారన్నాడు. అందుకే ఒక భక్తుడు ఇలా పాడాడు, దేవకుమార దీనోపకార నా వంక దయ జూడ నాయన్నరారా. దేవకుమార దీనోపకార నా వంక దయ జూడ నాయన్నరారా. దేవకుమార వృక్షము పాసిన పక్షినేనయ్యా, వృక్షము బాసిన పక్షినేనయ్యా, శిక్షించి అయినా రక్షించవయ్యా, శిక్షించి అయినా రక్షించవయ్యా. దేవకుమార దీనోపకార నా వంక దయ చూడ నాయన్నరారా. అక్షీణ కరుణచి రక్షించవయ్యా అని రాశాడు అక్కడ. అంటే క్షీణించిపోని కరుణ. అట్లేం ఉండదు దేవుని దగ్గర. అసలు రాసిన భక్తుడు ఏం రాశాడంటే శిక్షించి అయినా రక్షించవయ్యా అని రాశాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అవసరమైతే నన్ను కొట్టయ్యా, అంతేగాని నన్ను వదిలేయకయ్యా. నువ్వు వదిలేస్తే సర్వనాశనం అవుతానయ్యా, నన్ను వదలొద్దయ్యా. అవసరమైతే దెబ్బ కొట్టయ్యా, నన్ను సరిచేయి, నన్ను దిద్దుము. దిద్దటం అంటే ఎట్లా? అవసరమైతే దెబ్బ కొట్టు. బా, వాళ్ళ డెప్త్ చూడు. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా, నన్ను దిద్దుము. ఏం పాడలేదు? వారు నా పరువు తీశారుగా. ఆ పాట మొత్తం వేడుకుంటాడు. శత్రువగు సాతాను నన్ను మిత్రుజేయును నాయనా, శత్రువగు సాతాను నన్ను మిత్రుజేయును నాయనా. ఎన్నో సూత్రములు కల్పించెను నా నేత్రములకు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా. నీవు కన్న తండ్రి వనుచు నిన్ను చేరి తినినా నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా. దేవునికి
ఎందుకు వస్తుంది శ్రమ, ఎందుకు వస్తుంది శాపం, ఎందుకు వస్తుంది ఓటమి, ఎందుకు వస్తుంది దరిద్రత, ఎందుకు వచ్చింది వేదన, ఎందుకు వచ్చింది వ్యాధి, ఎందుకు వచ్చింది ఊహించని ఘోరమైన శ్రమ? ఇందులో నా దోషం ఏముంది? ఇందులో నా తప్పేం జరిగింది? ఇందులో నా పొరపాటు ఏముంది? ఏమన్నాడు? నేను ఎంత మంచోడ్నో ఆయనకు అర్థం కాల. నన్ను ఆయన సభలోకి పిలిస్తే రాజులాగా పోతా, తలెత్తుకొని ముద్దాయిలాగా పోను, ఎందుకంటే ఏ తప్పు నా దగ్గర లేదు, పెద్ద మనిషిని నేను అని 40 అధ్యాయాలు దరివేశాడు. దాదాపు 38 అధ్యాయాలు. ఎవరు? ఏబు. తర్వాత ఆయన దర్శించి కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత, జ్ఞానమునకు మించి నేను మాట్లాడాను, నా సంగతి నాకు అర్థమైంది కనుక నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళ్ళలోను పడి పశ్చాత్తాపడతానని అన్నాడు. స్టార్టింగ్ ఏమో నేను పెద్ద మనిషిని, అంత మంచివాడిని, ఇంత మంచి, కొంతమంది అన్నా నేనేం చేశానన్నా, నేను చాలా బాగుంటున్నా కానీ నాకేంది ఈ బాధలు, అడ్డదిడ్డంగా బతికే వాళ్ళని బ్రహ్మాండంగా బతుకుతున్నారు, నేను దేవుడిని నమ్ముకొని అన్ని మానుకొని పద్ధతిగా ఉంటుంటే అసలు నాకేందండి ఈ బాధలో? అరే ఒకటి పోతే ఒకటే, అబ్బే ఏందో నాన్న, నాకు అసలు సుఖమే లేదు, నా బతుకంతా ఇంతే. తమ్ముడా, చెల్లి, ఒక్క మాట, లోకస్తులు బాగుంటారు నాన్న, బాగుంటారు. వాళ్ళ పశువులు తప్పక చూలు కడతాయి, ఏంతాయి, వాళ్ళ పంట బాగా పండిద్ది, వాళ్ళు అన్ని విషయాలు బాగుంటారు. ఎందుకంటే వాళ్ళు కాలు జారే చోటు ఉన్నారు, నాన్న. ఆకస్మికముగా ఆపద సంభవించి అధపాతాళానికి దిగిపోతారు నాయన. వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించారు, వ్యతిరేకించారు, అడ్డదిడ్డంగా బతుకుతున్నారు, నువ్వు చెప్పినా వినట్లేదు, కానీ బాగున్నారు. కానీ నీకు తెలుసా వాళ్ళ కాళ్ళు ఎక్కడున్నాయో? పాతాళ పంచునున్నాయి, అడుగు జారు స్థలమందు ఉన్నాయి. కానీ నీ పాదాలు ఎక్కడున్నాయి తెలుసా? ఆయన అరచేతుల్లో ఉన్నాయి. నువ్వెక్కడున్నావు తెలుసా? ఆయన ఏర్పాట్లో, ప్రణాళికలో, ఆయన శిక్షణములో ఉన్నావు. మంచోడివే, 100లో 80 మంచివే ఉన్నాయి. మరి మంచి ఉన్నప్పుడు నాకు దీవెన రావాలి కదంటే 20 చెడ్డవి ఉన్నాయిగా. ఆడిని కూడా క్లియర్ చేసి పర్మనెంట్గా బ్లెస్ చేస్తాడు. అర్థమైతే కొట్టు, నిజంగా అర్థమైతే కొట్టు. 80 మార్కులను బట్టి నీ బిడ్డ విషయంలో సంతోషపడతావా? 100 అంటావా? అన్నవా? ఫోన్లే నాన్న 80 చాలే అమ్మా, ఇంకేం కావాలి మనకి అంటావా? 80 ఏందిరే అంత చెడు చదివి, కనీసం 98. సరే ఎందుకులే, మళ్ళీ ఏమన్నా అంటే చాలే మన తిడుతున్నాడు, వద్దులే, ఏదో ఒకటి వచ్చింది లేపో. కానీ ఆశ ఏంది నీ హృదయ వాంఛ? మీ వాడు 100 సాధించిందాక ఎగ్జామ్ రాయాలని నీ ఆశ, చదవాలి, వాడు 100 కొట్టాలని ఆశ. ఆయనకు కూడా అంతే. 80 మంచి ఉన్నాయిరా తల్లి నీ దగ్గర, ఒక 20 ఉన్నాయిరా తేడా, అది కూడా క్లియర్ చేసి పర్మనెంట్గా బ్లెస్ చేస్తామా నిన్న. 80% మంచి ఉంది, 20% పాపం ఉంది, అది కూడా పోవాలి నీలో. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ 20% పాపం ఏ రూపంలో ఉంది, నాలో ఎలా ఉంది, ఎక్కడుంది అన్ను వెతకాలా లేదా? అసలు నువ్వు ఆ సంగతే పట్టించుకోవు, చర్చికి వస్తేనే కూర్చొని నిద్రపోతుంటావు, చెప్పేదేమో మైండ్కి ఎక్కవదు. ఎట్లాకాయ నువ్వు? ఆ సంగతి పట్టాలి కదా నీకు. ఏది ఎక్కడుంది, ఏ రూపంలో ఉంది, దాన్ని కూడా నేను క్లియర్ చేసుకోవాలి. చాలామంది చర్చికి వచ్చారు, అందరి హృదయాల్లో ఈ ఆలోచన ఉండాలి. ఎక్కడన్నా నేను దేవుడు అభ్యంతరపడి అడుగులేస్తున్నానా? నేను మళ్ళీ చెప్తున్నా, తమ్ముడు, నీకు తెలిసినంత వరకు అన్నీ బ్యాలెన్స్ చేసుకున్నావా? అన్నీ దిద్దుకొని, ఒప్పుకొని, సరి చేసుకొని కరెక్ట్గా ఉన్నావా? అయినా బాధలు వస్తున్నాయా? పండగ చేసుకో, సింహాసనం రాబోతుంది నీకు. అది ఏ రూపంలో వచ్చిందో తెలియదు.
పండగ చేసుకో, రెండంతాలు దీవెన రాబోదు. నువ్వు మంచిగా ఉంటే అయినా కూడా నీకు అగచాట్లు వస్తే అది నీకు ప్లస్సే, అది నీ ప్రమోషన్కి కారణం. దాని గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ అందును బట్టి కాకుండా నీ తేడాను బట్టి వస్తే, నేను చెప్పనా, నీ తేడాను బట్టి శిక్షించాడు అనుకో, నువ్వు దాన్ని గుర్తించి మారు మనసు పొందలేదనుకో, ఇది కంటిన్యూ అయ్యిద్ది. ఇది సింహాసనానికి కాదు, పతనానికి దారి తీసిద్ది. అర్థమైందో కాలేదు మరి మీకు? నిజంగా అర్థమైందా? మంచిగా ఉండి కూడా శిక్ష వస్తుంది అంటే ప్రమోషనే. కానీ తేడాలు చేసి దరిద్రం తెచ్చుకుని నేను బాగానే ఉన్నాను అయినా వచ్చింది నాకు ప్రమోషను అని ఫీల్ అవ్వక, కొంపతీసి పాపాన్ని బట్టి వచ్చిందనుకో ప్రమోషన్ రాదు సరి కదా, ఇంకొంచెం దిగజారుతావు. అందుకని ఎందుకు వచ్చిన గొడవ కొంచెం చూసుకుంటే బాగుంటుంది కదా. అసలే ఆన్లైన్ ప్రేయర్కి వచ్చావు, ఈసారి ఆన్లైన్కి వచ్చేటప్పటికి సాక్ష్యంతో రావాలి. సునామలో సాక్ష్యంతో రావాలి, సమాధానంతో రావాలి. మీరు ఆమె అనలేదు, హల్లెలూయా అన్నారు. అది కదా అనాలి, మర్చిపోయారా? సరేలే అంటే మీరు ఆమెను అనకపోతే పొరపాటును కూడా రాదులే అన్న, ఎందుకంటే మేము మారు మనసు పొందుతామో పెడతామో రాదులే అని మీరు ఫిక్స్ అయిపోయి ఆమెను అనకుండా హల్లెలూయా అనుకున్నాలే నేను. ఎందుకంటే వెతుక్కోరుగా మీరు శాలేమన్న దొరుకుతాడేమని వెతుకుతారు, కానీ అసలు నాకు ఈ కర్మ ఎందుకు పట్టింది, దీనికి కారణం ఏంది, అసలు ఎక్కడ జరిగింది అనేది నువ్వు కరెక్ట్గా నువ్వు వెతుక్కొని దిద్దుకుంటే శాలేమన్న చేయబెట్టకపోయినా డైరెక్ట్గా యేసయ్యే నీ మీద చేయి ఉంచుతాడు. వెతుక్కొని ఒప్పుకొని దిద్దుకొని సరి చేయబడింది. అది నువ్వు చేయకపోతే శాలేమన్న కాదు, అపోస్తలుడైన పౌలు వచ్చి నేను ఎత్తిన చేయబెట్టినా దేవుడు వినడు. పౌలు అంతటోడు వచ్చి ప్రభువా ఈ బిడ్డకి విడుదలై అంటే సరే నువ్వు చెప్పావు కాబట్టి చేస్తా అనడు. చేసిన పాపానికి పనిష్మెంట్ గాను మారు మనసు కొరకు సిద్ధపాటు కొరకు గాను నేను ఆ శిక్షణ ఇచ్చాను. వాడది వెతుక్కోకుండా పెద్ద పాస్టర్ ఎవడని వెతుక్కుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మెయిన్ పాస్టర్ ఎవరా? లావుగుండే పాస్టర్ ఎవరా? పొడుగుండే పాస్టర్. నువ్వు ఎంత లావుడి దగ్గరికి వెళ్ళినా ఎంత పొడుగోడి దగ్గరికి వెళ్ళినా ఏంది, పౌలు అంతటోడే వచ్చి నీ మీద చేతులు ఉంచినా మారు మనసు కొరకు నీకు దేవుడు నీ పాపములను ఒప్పుకోమని నీకు కోటింగ్ ఇస్తంటే ఎవరు చెప్పినా వినడో, శాలేమని చెప్పినా అసలు వినడు. కాబట్టి ఇప్పుడు మూలాన్ని వెతికి మీరు దిద్దుకోకుండా క్యూ కట్టి నా దగ్గరకు వస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఎంతమందికి అర్థమైందో? ఇప్పుడు దృష్టి దేని మీద పెట్టాలి? పాపం చేయటం మీద. ఒప్పుకోవాలి. తప్పు దాచిపెట్టకుండా నువ్వు ఒప్పుకుంటే మంచిది. ఒప్పుకున్న తప్పు చెయ్యకుండా ఉంటే చాలా మంచిది. తప్పు దాచిపెట్టకుండా నువ్వు ఒప్పుకుంటే మంచిది. ఒప్పుకున్న తప్పు చెయ్యకుండా ఉంటే చాలా మంచిది. యేసు మాట విని మనసు మార్చుకుంటే ఇంకా మంచిది, మరి మంచిది, ఇంకా మంచిది, మరి మంచిది. మారాలి మారాలి మన పాత రోత బ్రతుకు మారాలి. చేరాలి చేరాలి యేసుని పాదాల చెంత చేరాలి. దేవునికి మహిమ. ఇప్పుడు కొంతమంది అప్పుడప్పుడు మంది వేస్తుంటారు. ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నానయ్యో, మీరు చదువుతారని కాదు, ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నా. అప్పుడప్పుడు మంది వేస్తారు, కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు మామూలుగానే వస్తారు. వైట్ అండ్ వైట్ వేస్తారు. అసలు వాళ్ళని చూస్తే నాకంటే ఇల్లే బాగున్నారు భక్తిలో అనిపిస్తుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే అప్పుడప్పుడు రెగ్యులర్గా లేని ఎప్పుడో ఒకసారి వేస్తారు.
నా దగ్గరికి వచ్చినప్పుడు కానీ మందిరానికి వచ్చినప్పుడు అస్సలు పొరపాటును కూడా అస్సలు చాలా పవిత్రంగా ఉంటాను. నా దగ్గరికి వచ్చి అన్న అప్పులు బాగా ఎక్కువైపోతుంది ప్రార్థన చేయను అంట. ప్రభా బిడ్డ మంచోండి, ఆయన తెల్లటి బట్టలు వేసుకొని వచ్చాడు ప్రభా, ఆకాశవాక్యులు విప్పు ప్రభా, కుప్పల తెప్పలుగా దీవించు ప్రభా యేసు నామములో అని మొత్తుకొని నేను నా గొంతు పోయి చెయ్యి పోయి ఆయన మాడు మంటబూటి నేను ప్రార్థన చేశాను, ఆయన చేయించుకున్నాడు. మళ్ళీ దరిద్రం డబుల్ అవుతుంది. ఏమనుకుంటాడంటే పంపది శాలెమ్మను చేస్తే డబుల్ అయిద్దా, ఇంకా బెటర్ క్యాండిడేట్ ఎవడు ఉన్నాడు, ఇంకా బెస్ట్ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు. నేను చెబుతున్నాను, వాక్యం ఏం చెబుతుందంటే తిండిబోతులు త్రాగుబోతులు దరిద్రులగుదురని ఉంది. వాక్యం అలా ఉంది. నేనేం చేస్తున్నానంటే అబ్బాయి మందు వేసుకుంటాను నాకు తెలియదుగా, తెల్ల బట్టలు వేసుకుని వస్తున్నాడుగా, ప్రభా బిడ్డను దీవించు నాయనా అంటాను. ఆయన అంటాడు నేను ఎప్పుడో బ్లెస్ చేశానురా, ఆడప్పుడప్పుడు అది తీసుకుంటున్నాడు, వాక్యం ప్రకారం దాన్ని బట్టి దరిద్రత వచ్చిందని నేను చెప్పాను, అదే వెంటాడుతుంది, అది మానుకోమను ఈ దరిద్రం పోయిద్ది అంటాడు ఆయన. అది మానుకో అని నీకు చెప్పడానికి అసలు నువ్వు తాగుతున్నావు అన్న సంగతి నాకు తెలియదుగా. ఇది కదా కామెడీ. ఏమైనా అర్థమైందా? నువ్వు అశ్లీల చిత్రాలు చూస్తున్నావు నాకు తెలియదుగా, నువ్వు అక్రమ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నావు నాకు తెలియదుగా, నువ్వు విచ్చలవిడిగా తిరుగుతావు, నా దగ్గరకు వచ్చాడు పరిశుద్ధుడిగా ఉంటావు నాకు తెలియదుగా, నువ్వు నోరు తెరిస్తే శాపాలు పెడతావు దరిద్రంగా ప్రవర్తిస్తావు నాకు తెలియదుగా. నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు బాగుంటున్నావు కాబట్టి అసలు నువ్వు మారు మనసు పొందే అవసరమే లేదా, నేను ఫిక్స్ అయిపోయి దీవించు ఆశీర్వదించు అయ్యా అని నేను మొత్తుకుంటున్నాను. నీకేమో రాటల్లా. బహుశా ఒకవేళ లోపాలు సరిచేయబడట్లేదేమో, దిద్దుబాటు జరగట్లేదేమో, అన్ని సర్దుబాట్లే జరుగుతున్నాయేమో, కవరింగ్లే జరుగుతున్నాయేమో, డబుల్ యాక్షనే జరుగుతుందేమో. నిజంగా చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? నాకు చెప్తే తమ్ముడా నీకు ఎందుకని ప్రార్థన చేస్తున్నా జవాబు రావట్లేదు అని ఎవరినన్నా ఒకళ్ళని అడిగితే, ఏమోనన్నా నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, తమ్ముడా నీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయంటే, అలవాట్లు అంటే పెద్దగా ఏం అలవాట్లు లేవన్నా, పెద్దగా అంటే ఏదన్నా అంటే ఎప్పుడన్నా ఒకసారి ఫ్రెండ్స్తో కలిసినప్పుడు మంది వేసుకుంటాను. ఓరే పనికి మనోడా, మరి ఈ ముక్క చెప్పకుండా పెద్ద మనిషిలాగా వచ్చి బిల్డప్ ఇచ్చి అసలు నా దగ్గర ఏ దోషం లేదు, అసలు నేను ఎంత మంచివాడిని అన్నట్టు నువ్వు పిక్చర్ ఇస్తే ఎట్ట కుదిరిద్ది నానా, ఎట్రా చూపిస్తా అని అప్పుడు సామెతలు తీస్తా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నీ దరిద్రానికి నా ప్రార్థన కారణం కాదు, దేవుడు కారణం కాదు, నేను కారణం కాదు, నా చెయ్యి కూడా కారణం కాదు, నీ దరిద్రానికి నీ తాగుడే కారణం అని నేను చెప్పలా, వాక్యం చెప్పింది అని సామెతలు చూపిస్తా. అదేదో అధ్యాయం వచ్చిన మీరే చూసుకోండి, 23వ అధ్యాయం 21వ వచనం. అదంట త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుతారు. నాయనా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరన్నా ఆ తరహా సమస్యల్లో ఉన్నోళ్ళు ఉంటే తప్పకుండా నువ్వు ఉన్న బంధకాల్లోంచి నా దేవుడు విడిపిస్తాడు, గ్యారంటీ. అయితే ఒక్కటి, నువ్వు దాన్ని వదిలేయటానికి హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నావా లేదా, ఇది ఇక్కడ పాయింట్. తెలుసా మీకు? నువ్వు దాన్ని వదిలేయటానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా లేదా, ఇది ఇక్కడ పాయింట్. ఒక తాగుడే కదా ఏ పాపమైనా, దాని తాలూకు శాపం నీకు తొలగిపోవాలంటే దాన్ని వదిలేయటానికి నువ్వు 100% మెంటల్గా ప్రిపేర్ అయ్యావా లేదా, అది కావాలి. అయ్యావా? అయితే గ్యారంటీ. ఒకసారి ఆ వచనం చూడండి ఏముందో. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. అంటే సోమరతనం. కొంతమందిని చూస్తే ఏ కొంచెం ఖాళీ దొరికినా సరే ఇక పండుకొని గురకబెడుతుంటారు. ఊరగా పండుకోవటం కూడా ఇంట్లో దరిద్రమే. పెద్దవాళ్ళు తిడుతుంటారు, ఊడరా నువ్వు పొద్దుగోలు నిద్రపోతావు, నిద్రమోహం లే బయట అయ్యాలి ఏం లేదులే, అందుకని ఏం లేకపోయినా పోయిరారా ఎవరు నువ్వు అట్లనే పండుకుంటావు. కొంతమందికి ఇది ఒక దరిద్రం ఉంటుంది, ఊరగా పండుకుంటూ ఉంటారు. అది తప్పే. నిద్రపోతుతనం చింపిరి గుడ్డలకు కారణమగును అన్నాడు. అనవసరంగా చెప్పలా, ఉంది పాయింట్. చక్కగా నడిచే బిజినెస్ టపీమని బ్రేక్ కొట్టింది. ఎందుకు తెలుసా?
చుక్క. చుక్క ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇక దరిద్రం స్టార్ట్. నీవేమనుకుంటే తెలుసా, నన్ను వాడు మోసం చేశాడు, వీడు మోసం చేశాడు, వాడు రివర్స్ చేశాడు, వీడు. అసలు రివర్స్లో ఎందుకు వచ్చింది తెలుసా? చుక్క. అది నేను చెప్పలా, వాక్యం. ఏమన్నా అర్థమైందా అక్కాయ్? నిద్ర వచ్చి చిరాకు పడుతుందా? ఇంకా పోయి పండుకుంటాం అనిపిస్తుందా? కొంచెం ఫేస్ అట్టనే ఉన్నట్టుందే. అట్టేం లేదా? థ్యాంక్ యూ, కాపాడినారు. నేను చెప్పేది దయచేసి సీరియస్గా తీసుకోండి. జస్ట్ డ్రింక్ మాస్టర్ మీద పెట్టి చెప్పాను. పాపం ఈజీకి దొరికేది వాళ్ళేగా. నా అభిమాన సంఘాలు కూడా వాళ్ళు ఎక్కువ శాతం. ఇక మిగిలిన పాపాలన్నీ కూడా ఈ కోణంలోనే ఆలోచించండి. నాకు దాస్తారు, దేవుడికి దాయలేరు, నీ మనస్సాక్షికి దాయలేరు. ఆయన ఎదుట మన హృదయాన్ని మనం సమ్మతిపరుచుకుందాం. ఆయన ఎదుట మన హృదయాన్ని మనం క్రమపరుచుకున్నామా, ఆయన ముందు నిలవటానికి బహుధైర్యము గలవారు. కాబట్టి ఇందు మూలంగా మీ యావన మందికి తెలియజేయటం ఏమనగా, మర్యాదగా ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారో గుర్తు చేసుకొని, ఎవరు రక్షణ పొందినోళ్ళు కూడా మర్యాదగా మారు మనసు పొందండి. పాపాన్ని ఒప్పుకొని ఏదో నేను చెప్పాను కదని కాసేపు షో చేసి మళ్ళీ ఇంటికి పోయి అదే తంతు చేయటం కాదు. నిజంగా ఒప్పుకో, విడిచిపెట్టు. నీకు 2 చేస్తాడు దేవుడు. నిజంగా నీ హృదయంలో నువ్వు తీర్మానం చేసుకుంటే, వదిలేయటానికి తీర్మానం చేసుకుంటే, దేవుడే నీకు బలం ఇస్తాడు దాని మీద జయం పొందడానికి. త్రాగుడికి బానిస అయిన వాళ్ళు ఎందుకు బానిస అవుతారో తెలుసా? ఒక అనాలిసిస్, ఒక పరిశోధన చెప్పిన విషయం ఏంటంటే, అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. అది కాదు చెప్పింది ఏంటంటే, అని మీరు జాగ్రత్తగా వింటారని చెబుతున్నానులే. ఒక పరిశోధన, చక్కగా భార్య బిడ్డలతో హాయిగా సంతోషంగా గడుపుతున్నాడు, ఫ్రెండ్స్తో కలిసి సరదాగా మొదలుపెట్టి చివరికి బానిసయి ఈ భార్యని ఆ బిడ్డల్ని కూడా మర్చిపోయేంతగా తాగుళ్ళో మునిగిపోతున్నాడు. ఇది నీకు వింతగా లేదా? ఉందా లేదా? ఎంతమంది కొంత చేతులు ఎత్తండి. రైట్, బాగుంది, థ్యాంక్ యూ. మీరు స్పందిస్తూ ఉండండి, నేను ఇక ముగిస్తాను. మనకు మంచి రుచిగల ఆహారం దొరికిందనుకో, రుచిగల ఆహారం తిన్నప్పుడు ఆకలి కడుపు నిండటమే కాదు, కొంచెం మనలో ఒక రకమైన సంతోషం కలిగిద్ది. కడుపు నిండాలంటే పచ్చడి వేసుకొని కూడా తినొచ్చు. కానీ పచ్చడి అన్నం నీ ముందుకు వచ్చినప్పుడు ముఖం ఎట్ట పెడతావు? అదే బిర్యానీ వచ్చినప్పుడు ఎట్ట పెడతావు? మటన్ బిర్యానీ వచ్చిందనుకో, నువ్వు ఫేస్ ఎట్ట పెడతావు? ఏదో తెలియని ఆనందం. అదే పచ్చడి వచ్చిందనుకో, కర్మ ఏం చేద్దావి. అది బిర్యానీ వస్తే రాని తొందర రాని, ఉల్లిపాయలు కట్ చేసావా? వేస్ట్ ప్లేట్ పెట్టి ఇక్కడ ఎందుకు? పీసులు వేయొద్దు అక్కడ కదా. రైట్, ఏందో అంటే మనకిష్టమైన పదార్థం ఒకటి మన ముందుకు వచ్చినప్పుడు మన బ్రెయిన్లో డోపమైన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అయిద్దట. డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అయిద్దట. దాని ప్రభావం వల్ల, వినండి, దాని ప్రభావం వల్ల మనకి ఆ విధమైనటువంటి ఉత్సాహం కలిగిద్ది. అర్థమైందా? ఉత్సాహం కలిగిద్ది. అది భోజనం వల్ల కానీ, ఏదో సరదాగా ఫ్రెండ్స్తో గడపటం వల్ల కానీ, ఇట్లాగా ఉదాహరణకి ఒక 60 నుంచి ఒక 80 వరకు రిలీజ్ అయింది అనుకోండి. దాని ఫలితంగా మనం అలా స్పందిస్తాం. బాగా వినండి, తాగుబోతోడు డ్రగ్స్కు బానిసాడని తిడతారు కదా, ఎందుకో చెప్తా, సందర్భం వచ్చింది కాబట్టి.
మిగిలిన వాటన్నిటిలో ఆఖరికి భార్యాభర్తల అనురాగములో సైతము 60 నుంచి 100 వరకు ఆ ఉత్సాహం కలిగించేటువంటి హార్మోన్ రిలీజ్ అయితే మద్యం ఒకసారి ఒక వ్యక్తి తీసుకుంటే అతనికి సుమారు మామూలు కార్యక్రమాలకు 60 నుంచి 70, 80, ఇంకా అంటే ఒక 90 అనుకోండి. ఈ మద్యం తీసుకుంటే 200 నుంచి 300 రిలీజ్ అయింది బ్రెయిన్లో ఆ హార్మోన్. దాని ఫలితంగా మిగిలిన వేటిల్లో దొరకని సంతోషం రెట్టింపుగా మందు తాగటం వల్ల దొరుకుతుంది. అది కూడా ఎలా జరుగుతుంది? ఏమో మామూలుగా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వీటిని చూసి అనుభూతి చెంది వచ్చేది, అది బలవంతంగా తెప్పించింది బ్రెయిన్లో నుంచి. మామూలుగా ఆ డోపమైన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ కావాలంటే కొన్ని ఆనందకరమైన ఉత్సాహకరమైన సన్నివేశాలు ఎదురైనప్పుడు మాత్రమే అది వచ్చింది. అలాంటిది మందు తాగినప్పుడు అది బ్రెయిన్ని బలవంతం పెట్టి ఎంతో సంతోషం కలిగితే 60, 70, 80% వచ్చేదానికి 100 నుంచి 200, 300 వరకు కూడా దాన్ని తెప్పించినప్పుడు ఏం జరిగింది తెలుసా? మిగిలిన వాటిలో వేటిలో దొరకనంత సంతోషం, ఉత్సాహం, డబల్ ఆనందం దానిలో దొరికింది. బాగా వినండి. దానివల్ల ఏం జరిగింది? ఒకసారి తీసుకున్నప్పుడు మిగిలిన ఏ సంతోషాలైనా సరే నిమిషాలు, కొద్ది కాలమే. కానీ ఒకసారి మందు తాగిన వాడికి అది బాడీలోకి వెళ్ళిన తర్వాత అరగంటకి మత్తెక్కటం స్టార్ట్ అయింది. సుమారు 6 గంటల వరకు అది ఆ మత్తును అలాగ ఉంచిద్ది. ఎన్ని గంటల వరకు? సుమారు 5 నుంచి 6 గంటల వరకు బాడీలో ఆ మత్తును ఉంచిద్ది. ఆ డోపమైన్ రిలీజ్ అనేది కొనసాగుతుంటుంది, డోపమైన్ అనేది. అంటే ఫ్యామిలీతో కలిసి సంతోషించే సంతోషం కొన్ని నిమిషాల్లో, అలాగే ఇతర అనుబంధాల్లో కలిగే సంతోషం నిమిషాల్లో, కానీ ఇది గంటల్లో. అది కూడా డబల్, త్రిబుల్. ఓకే, రైట్. మందులో బ్రాండును బట్టి దాన్ని ఆ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇక యవనస్తులు డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. గంజాయి, కొకైన్, అలాగే హెరాయిన్, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఏమంటే లైన్లో ఉన్నారా? ఓకే. ఒక యవనస్తుడు లైఫ్లో ఒక్కసారైనా సరే డ్రగ్ తీసుకుంటే, మామూలు ఇతర కార్యక్రమాలకి 60 నుంచి 70, 80 రిలీజ్ అయ్యేటువంటి డోపమైన్ అనే హార్మోన్ ఉంటుంది కదా, అది మందు తాగితే డబల్, త్రిబుల్ కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే ఒక్కసారి ఏ రూపంలోనైనా డ్రగ్ బాడీలోకి తీసుకుంటే అది ఇంచుమించు 1000 నుంచి 1500, అంటే మామూలు పొందే సంతోషం కంటే కూడా 10 నుంచి 20 రెట్లు, అంటే 100 దొరికే వాడికి ఒకేసారి 1500 నుంచి 2000 వరకు దొరికిద్దట, అంటే రిలీజ్ అయింది. ఏమైనా అర్థమైందా మీకు? మామూలు సంతోషాల ద్వారా కలిగేది 60 నుంచి 70 అయితే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను, ఒకసారి డ్రగ్ తీసుకున్న వాడికి ఆ బ్రెయిన్లో ఈ హార్మోన్ 1000 నుంచి 1500, అంటే ఆ స్థాయిలో అంత రిలీజ్ బలవంత పెట్టి బ్రెయిన్ చేసిద్దట. అప్పుడేం జరుగుతుంది తెలుసా? మందు అరగంటకి ఎక్కితే డ్రగ్ ఒకసారి తీసుకుంటే కేవలం 30 సెకండ్స్లో ఎక్కిద్దట. 30 సెకండ్స్ అంటే అర నిమిషంలో ఎక్కిద్ది. మందు ఏమో అరగంటకి ఎక్కిద్ది, 5 గంటలు 6 గంటలు ఉంటుంది. డ్రగ్ ఏమో అర నిమిషంలో ఎక్కిద్ది, 45 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ 45 నిమిషాలు ఎట్లా ఉంటుందంటే అసలు అతను వేరే ప్రపంచానికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇక భార్య దగ్గర, పిల్లల దగ్గర, కుటుంబం దగ్గర ఎక్కడ ఏ విధంగా కూడా దొరకనంత సంతోషం ఒక్కసారి బల్క్గా, అంటే 1000 రూపాయలు చూసినోడికి 1,00,000 రూపాయలు ఇస్తే ఎలా ఉంటుందో అంత డీప్లోకి వెళ్ళిపోతాడు ఒక్క రౌండ్కి. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఒకసారి అది రుచి చూసిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ దగ్గరకు వస్తాడు. అలాంటిది దొరికిద్దేమో వెతుకుతాడు, దొరకదు.
ఎందుకంటే ఇక్కడ 60-70 కదా, అది ఏకంగా 1000-1500 కదా. మరి అది చూసినోడికి అదే ఏనుగులు తిన్నమ్మకి పీనుగుల పిండా కూడని ఒక సామెత ఉంది లోకంలో. ఒక్కసారి వాడు ఏనుగులు తిన్న అనుభవంలో ఉన్నాడు, ఇప్పుడు ఈ పీనుగుల ఫుడ్ వాడికి ఏం సరిపోయింది? కాబట్టి వాడి మనసు మళ్ళీ అదే కోరిద్ది. అలాగని మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? పోయి మళ్ళీ డ్రగ్ తీసుకుంటాడు. ఒకసారి తీసుకున్నప్పుడు ఇంత డ్రగ్కి అంత ఎక్కింది కదా, ఈసారి మళ్ళీ అదే స్థాయిలో మళ్ళీ ఆడికి ఆనందం రావాలంటే ఆ డ్రగ్ 2 అంతలు తీసుకోవాలి. మళ్ళీ 3ఓసారి రావాలంటే ఇంకా డోసు పెంచాలి. 4ఓసారి ఇంకా డోసు పెంచాలి. ఎందుకంటే మొదటిసారి తీసుకున్న డోసు ఒకసారికి రిలీజ్ చేసింది కదా, మళ్ళీ అంత రిలీజ్ కావాలంటే 2 అంతలు తీసుకుంటే కానీ మళ్ళీ అది రాదు. అందుకే చూడండి, త్రాగుడు కూడా ఫస్ట్ ఒక సీసాతో మొదలు పెడతాడు. ఆ సీసాతో మొదలుపెట్టి డైలాగులు ఏమేస్తాడు తెలుసా? హలో, కంట్రోల్ ఇక్కడ, కంట్రోల్ ఇక్కడ, ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుదాం దేన్నైనా అంటాడు. పెద్ద పెద్ద డైలాగులు వేస్తాడు. చివరికి ఒక సీసా పోయిద్ది, 4 రోజులు తాగుతాడు, రిలీజ్ అయిద్ది. 5వ రోజుకి అది జాలదు. ఈసారి 2 సీసాలు తాగాల్సి వచ్చింది. తర్వాత 3 సీసాలు. చివరికి ఎట్టవుతాడు తెలుసా? ఇంటికి బార్ షాప్కి దారి వేసుకుంటాడు ఇక అచ్చంగా. ఎందుకు అలా అయిపోతున్నాడు అంటే, వానికి దొరికిన ఆనందం 2వ డోసులో దొరకట్లా. 2వసారి పోయినప్పుడు అదే సేమ్ డోసులో, అంటే ఒక సీసాకే దొరకట్లా. మళ్ళా వాడికి ఆనందం కావాలంటే మొదటి సీసా తాగినప్పుడు వచ్చిన ఆనందం వానికి రావాలంటే ఈసారి 2 సీసాలు తాగితే కానీ రాదు అది. చివరికి ఏ స్థితికి వెళ్ళిపోతారంటే, ఈ డ్రగ్ తీసుకున్న వాళ్ళు కానీ భ్రమలోనికి వెళ్ళిపోతారంటే, వాళ్ళ మెదడులో దాని ఉత్పత్తిని బట్టి చిత్రమైన విషయాలు కనపడతా ఉంటాయి. మనకు కనపడవు. వాడు అంటాడు, ఎవరినో తరుగుతుంటాడే, ఓ నా వెంట పడతానే అంటాడు. ఎవరున్నాడరా అక్కడ? రే వెంకట్రావు, ఏం చేస్తాను? మనకే కంగారు. చివరికి మనకు అర్థం ఇది పిచ్చెక్కిందని. అంటే ఏం జరిగింది తెలుసా? అది రియాక్షన్ ఇవ్వటం మొదలుపెట్టింది. డేంజర్ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాడు. చివరికి ఆ దశలో ప్రాణం మీది కూడా తెచ్చుకుంటాడు. ఒకసారి అవి రుచి చూసిన తర్వాత ఇక ఫ్యామిలీలో, స్నేహాల్లో, ఇతరత్ర ఎక్కడ కూడా అంత స్థాయిలో దొరకదు కనుక భార్య పట్టదు, పిల్లలు పట్టరు, ఫ్యామిలీ పట్టదు, అందరూ మలమల మాడిపోతున్న దారుణమైన స్థితికి దిగజారుతున్న వానికి అదేం పట్టదు. ఎందుకంటే వాళ్ళతో గడిపినప్పుడు అంత సంతోషం రావట్లేదు కదా, అండ్ మొద్దుబారిపోయిద్ది. అది తీసుకుంటేనే వానికి ఇంకా అది రిలీజ్ అయ్యిద్ది, లేకపోతే రిలీజ్ కాదు. కాబట్టి చివరికి ఏం చేస్తాడు తెలుసా? ఇంక వేరే రకంగా కాదు, దాని దగ్గరికే పరిగెత్తుతాడు. పిచ్చోళ్ళే కాదయ్యా, బార్ షాపుల దగ్గర బానిసలైపడి ఉంది. అక్కడ బలవంతంగా ఒక పని జరుగుతుంది బ్రెయిన్లో, దాన్ని బట్టి బానిసలయ్యారు. లాజిక్ అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు వాళ్ళని జాలిపడాలా, ద్వేషించాలా? అయితే శుభవార్త ఏంటో తెలుసా? ఆ సమస్యని గుర్తించి, దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, నా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, ఈ బంధకాల్లోంచి బయటపడలేకపోతున్నాను, ఎట్లా అని నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చావు. ఈరోజు ఆన్లైన్ వచ్చావు. నీకు శుభవార్త ఏంటో తెలుసా? ఇక మందు తాగితేనే నీలో రిలీజ్ అయ్యే హార్మోన్ యేసయ్య దగ్గరికి వచ్చావు కనుక దాంతో పని లేకుండానే నీకు కావలసిన సంతోషాన్ని నీకు వచ్చేటట్టు ఆయన చేయగలడు. దాన్ని ఆశ్రయించకుండా, డ్రగ్గునైనా మందునైనా ఆశ్రయించకుండా నువ్వు పొందగలిగే న్యాయమైన సంతోషాన్ని ఆయనకి ఇవ్వగలడు. చెడిపోయిన నీ బ్రెయిన్ని మళ్ళా రన్నింగ్లోకి తేగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తెస్తాడు ఆయన. ఎందుకంటే ఇది మనుషుల వల్ల కాకపోవచ్చు. ఒకసారి డ్రగ్ తీసుకున్న వాడిని, డ్రగ్కి బానిసైన వాడిని మామూలు మనిషిని చేయాలంటే మినిమం 6 నెలల కాలం పట్టిద్దట. అది కూడా వాడిని కట్టేసి ట్రీట్మెంట్ చేయాలి, పశువు చేసినట్టు. అది కూడా అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ నేను చెప్తున్నా,
కనీసం ఏ కోశానన్నా, పూర్తిగా బానిసైన వాడికి కూడా చెప్తున్నా, ఏ కోశానన్నా అయ్యో దేవా నాకు తెలియకుండా దీని ఊరిలో పడ్డాను, బానిసనవుతున్నాను, నా చిన్న వయసు నాయనా నన్ను విడిపించు అని ఒక్క మాటను హృదయపూర్వకంగా పలిగితే నా ప్రభు ఈ రోజు నీ జీవితంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. ఖచ్చితంగా చేసుకుంటాడు. ఆయనకి కావాల్సింది నీ హృదయంలో పాపాన్ని గుర్తించటం, దాన్ని నువ్వు అసహించుకోవటం, దాని నుండి విడుదల పొందాలని మనసారా కోరటం కావాలి. అలా నిజంగా హార్ట్ఫుల్ గా నువ్వు కోరితే అది ఏ విధమైన పాపమైనా ఖచ్చితంగా దాని మీద నీకు జయమిస్తాడు ఆయన. డౌటే లేదు అందులో. ఎందుకంటే ఒకప్పుడు తాగుడుకు బానిసైన వాళ్ళు ఇప్పుడు మారి సంవత్సరాలుగా మంచిగా బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి ఇక్కడ. ఒక్కసారి అలా లేచి నిలబడండి నాన్న. మీరు బానిస స్థాయికి వెళ్ళి బయటపడ్డాళ్ళు. లెక్క ప్రకారం డాక్టర్ కూడా బాగు చేయలేడు వీళ్ళని. డాక్టర్ కూడా బాగు చేయలేడు. ఎందుకంటే వాళ్ళకు కూడా అన్నీ అయిపోయినాయి. ఇంజక్షన్లు అయిపోయినాయి, పసరులు తాగటాలు అయిపోయినాయి, తాయతలు కట్టుకోవటాలు అయిపోయినాయి, బిళ్ళలు మింగటాలు అయిపోయినాయి. ఎన్ని మింగినా కూడా మారారా? అబ్బే భార్యని గ్యాంబ్లింగ్ చేయటమే. అమ్మాయి నాకు మాత్రం మా తాగాలని ఉందా? నిజమే, బానిస అయిపోయారు. కానీ ఎలా జరిగింది సోదరా? నేను చెప్పనా? ఎన్నో రోగాలను స్వస్థపరిచిన దేవుడు త్రాగుడు వల్ల నీ బ్రెయిన్లో జరిగినటువంటి ఆ మార్పు, ఆ రోగాన్ని కూడా స్వస్థపరిచాడు. ఎంతో మందికి జయించడం కష్టమైపోయిన ఆ సమస్య, ప్రభువా నన్ను విడిపించన్న ఒక్క కేకతో దేవుడు నీ జీవితంలో ఒక్క దినమంది ఆ కార్యం జరిగించాడు. ఈ రోజుకి ఆ రోజుకి మళ్ళా అని దాన్ని అవాయిడ్ చేసి ఉండగలిగావు. కారణం ఏంటి చెప్పనా యూనో, ఒకటే కారణం. మందు, డ్రగ్గు ఏది కూడా ఇవ్వలేని అద్భుతమైన ఆనందం యేసు ఇచ్చాడు. యేసులో దొరికింది. అది ఎంత ఫోర్స్ గా ఉందంటే ఆ రెండింటిని కూడా అధిగమించే శక్తి దానిలో ఉంది. బిడ్డలారా, నిజం అడుగు, మీ కళ్ళ ముందు ఉన్నారు చూడండి వాళ్ళని. ఇప్పుడు ఆ వెనకున్నోళ్ళు స్త్రీలలో కానీ పురుషులు కానీ ఎవరైనా అట్లా పాపానికి ఏ రూపంలో బానిసలైనా, అదిగో వాళ్ళని విడిపించిన దేవుడు ఈ రాత్రి నిన్ను విడిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ హృదయంలో తీర్మానం, నాకొద్దు అని గట్టిగా దేవుణ్ణి వేడుకుంటే, అది నిజంగా హృదయపూర్వకంగా నువ్వు అడుగుతున్నావు అని దేవునికి అనిపిస్తే శక్తి రిలీజ్ చేస్తాడు, విడిపిస్తాడు. దాని ఫలితంగా వచ్చినటువంటి పాపాన్ని కూడా కడిగి ఒక నూతన సృష్టిగా నిన్ను చేస్తాడు. వాళ్ళని చేశాడుగా. రక్షణ పొందుకున్నారా నాయన? మీరందరూ చేతులు ఎత్తండి. రక్షణ పొందుకున్నారు లేదు? అదిగో బాప్తీసం కూడా పొందేసుకున్నారు, క్రీస్తులో నిలబడ్డారు. ఈరోజు చప్పట్లు ఎందుకు అంత పొదుపు కొడుతున్నారు? ఏమన్నా ఫీజా అయింది? వాళ్ళు కూడా ప్రోత్సహించబడతారు. కొట్టను గట్టిగా, ఏం ప్రాబ్లం లేదు. దేవునికి మహిమ చెల్లిస్తూ ఎంతమంది ఉన్నారో చూడండి జయం పొందిన వాళ్ళు. ఒకప్పుడు బజార్లో మీరు తిరిగారు కానైనా మీ వాళ్ళే అన్నారుగా, ఈడు బాగుపడటం అసంభవం, ఈడు బాటమే అన్నారా లేదా నిన్ను? మరే పోలేదు, నిన్ను అన్నోళ్ళు పోయారు, ఇప్పుడు నువ్వు బ్రహ్మాండంగా తిరుగుతున్నావుగా. నా యేసు విడిపించాడు. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినదునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి
గొప్ప దేవుడు నా యేసయ్య. ఏ వైద్య శాస్త్రాలు చేయలేని కార్యాన్ని నా యేసయ్య చేశాడు. ఏ మనుషులు చేయలేని కార్యాన్ని నా యేసయ్య చేశాడు. యేసు నామములో ఉన్న శక్తి జరిగించింది. ఆయన బాహు ఈ కార్యము నెరవేర్చింది. కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను, సమస్యలకు కారణం పాపమై ఉండొచ్చు. దాన్ని మనం వెతుక్కోవాలి. ఫస్ట్ మనం చేయాల్సింది అదే. ఇంకా ఏమైనా బ్యాలెన్స్ చేసుకోవాలా, ఇంకా ఎక్కడన్నా నేను దిద్దుబాటు, అన్నీ దిద్దుకున్నావా, అట్లయితే ఖచ్చితంగా విడుదల వచ్చింది, విడిపిస్తాడు. కానీ ఆ పని నువ్వు చేయకుండా ఎంతమంది మనుషుల్ని నువ్వు ఆశ్రయించినా శాపమే ఏలిద్ది. శరీరులను తనకు ఆధారము చేసుకొని నరులను ఆశ్రయించి, ఇర్మియా గ్రంథము 17:5, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. దేవుని మీద నుండి ఆత్మను తొలగించుకొని నరులను ఆశ్రయించటం కాదు, పాపములేవో ఒప్పుకొని దిద్దుకొని మారు మనసు పొంది, రక్షణ పొందకపోతే రక్షణ పొంది, రక్షణ పొందిన వారైతే సరిదిద్దుకొని దేవునితో సమాధానపడి నువ్వు ఉంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరంలా. ఆ దరిద్రతని, శాపాన్ని దీవెనగా నా దేవుడు మారుస్తాడు. అయ్యలారా, నిజంగా అర్థమై కొడుతున్నారా? నేను చెప్పినట్టు చేయండి. మీరు జీవితకాలం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే. నేను బాప్తిజం పొందాను ఇంకా నాకేం ఉండవులే అనుకోవద్దు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం బాప్తిజం పొందిన వాళ్ళకే చెప్పింది. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి జరిగిన విషయం బాప్తిజం పొందిన వాళ్ళకే ఇచ్చింది ఆ వచనం. రక్షణ పొందినోళ్ళకైనా పొందినోళ్ళకైనా పాపం విషయంలో మారు మనసు, దిద్దుబాటు జరగాలి. దీనివల్ల నీకు 3 విధములైన మేలులు ఉన్నాయి. నంబర్ 1, భూమి మీద సమాధానం పొందుతావు. నంబర్ 2, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. నంబర్ 3, రాకడలో ఎత్తబడతావు. రాకడలో ఎత్తబడతావు. ఎక్కడ పాపాలు అక్కడ పెట్టుకొని నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏ తెంచును అను పాడితే ఆయన అంటాడు, నేడో రేపు వస్తే నీకు అయిద్ది, నువ్వు ఇంకా మారలేదని రావట్లేదు, నువ్వు సరిగా మారు మనసు పొంది అంటాడు ఆయన కదా. మారు మనసు పొంది సిద్ధపడి యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. దేవునికి మహిమ. ఒకటి, స్వాతంత్రం లభిస్తుంది, విడుదల లభిస్తుంది భూమి మీద జీవితంలో. ఎదుర్కొంటున్న పోరాటాల్లో జయం లభిస్తుంది. 2వది, రాకడలో ఎత్తబడతావు. 3వది, నిత్య జీవానికి చేరతావు, నిత్య నరకాగ్ని నుంచి బయటపడతావు. కానీ మారు మనసు పొంది దిద్దుకోకుండా అందులో కంటిన్యూ అయితే తేడా పడతావు. ఎంతమందికి అర్థమైంది? అందుకన్నాడు, సౌలా సహోదరా, ఇక తడవు చేయట ఎందుకు, లేచి ప్రభునామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపాలు గడిగేసుకో,
ఏం పాపాలుంటే ఏమైద్ది? పాపాలుంటే జరగాల్సిందంతా జరిగిద్ది. రక్షణ ఉండదు, ఆత్మాభిషేకం ఉండదు, నిత్య జీవం ఉండదు, ఆదరణ ఉండదు. ఎందుకంటే పాపం ఏళ్తుంటుంది కదా. పాపం ఎవరికన్నా మనశ్శాంతినిచ్చిద్దా? పాపం ఎప్పుడు చేదునే ఇచ్చిద్ది. దాని ఫలితం అదే. పాపం చేసేటప్పుడే మాధుర్యం, దాని ఫలితం అనుభవించేటప్పుడు చాలా చేదు. అందుకే వద్దు బిడ్డ. ఎందుకంటే ఎందుకు వద్దంటున్నాడు? నీ మంచి కోసమే వద్దంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇద్దరికీ పిలుపునిస్తున్నా. దయచేసి ఆఖరికి సేవకులతో సహా, దైవజనులతో సహా ఎక్కడెక్కడ తేడా పడుతున్నావో సరిచూసుకో. ఎక్కడెక్కడ అడుగులు తప్పటడుగులు వేస్తున్నావో సరిచూసుకో. ఎక్కడెక్కడ దేవుడికి నచ్చని పాపం నీ నుండి జరుగుతుందో నిన్ను నువ్వే వెతుక్కో. అట్లాంటిది ఏం లేదని ఓవర్ యాక్షన్ చేయొద్దు. సేవకుడు చేయొద్దు, నేను చేయొద్దు, మీరు చేయొద్దు, లైవ్లో ఉన్నోళ్ళు చేయొద్దు, ఇక్కడ కూర్చున్నా మీరెవ్వరు చేయొద్దు ఓవర్ యాక్షన్. ఇక్కడ నేను మొదలుకొని అందరం పరిశీలించుకోవాల్సిందే. ఎక్కడ రంధ్రం ఉందో వెతకాల్సిందే, దాన్ని పోడ్చాల్సిందే, మారు మనసు పొందాల్సిందే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెస్సులోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయమని చెప్పి మారు మనసు పొందమన్నాడు. వదిలే, అయిపోయిందిలే, ఇంకా అంతవరకే. దూతకు మారు మనసు పొందమన్నాడు, సంఘానే కాదు. దూత అంటే నాయకుడు. నాయకుడు అనగానే ఏదో కొమ్ములు వచ్చినట్టు కాదు. నాయకుడైనా మానవుడే. నాయకుడు కూడా పాపం చేసే ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కడు మారు మనసు పొందాలి, దిద్దుకోవాలి. లేకపోతే విశ్వాసికి ఒక కోటింగ్ అయితే నాయకుడికి డబల్ కోటింగ్. నేను చెప్పల వాక్యమే, యాకోబు 3:1. నాయకుడికి డబల్ కోటింగ్, నాయకురాలికి డబల్ కోటింగ్. క్రమంగా ఉండి దేవుని ఎదురు నిలబడితే విశ్వాసి ఒకంత దీవెన అయితే నాయకుడికి 2 దీవెన. కోటింగ్ అంతే ఉంటుంది, డబలే ఉంటుంది. దీవెన కూడా డబల్ ఉంటుంది కరెక్ట్గా నిలబడితే. కాబట్టి మరి మీ అందరికీ క్లియర్గా చెప్పానని ఏదో అనుకుంటున్నాం. మరి నిజంగా చెప్పానా? ఎంతమందికి అర్థమైందో? ఇప్పుడు చెప్పండి, గొర్రెలాగా తలకాయ ఉంచుకొని రావటమేనా, లేకపోతే పరిశీలించుకోవటమా? పరిశీలించుకొని ఒప్పుకొని మారు మనసు పొంది ప్రార్థన చేసి సమాధానపడి దేవునితో అప్పుడు రా అంటే ఇప్పుడు కాదులే, రేపు పగలపూట అప్పుడు ప్రభువా బిడ్డదిగో సరి చేసుకున్నారయ్యా, దీవించిన ఆయనను చేతులు ఉంచుతాను, కార్యం జరిగింది. అంతే కదా, విడుదల వచ్చింది. అట్లా కాకుండా ఎక్కడెక్కడ పెట్టి ఏం ఎరగనట్టు వస్తే నేను నీ మీద చేతులు ఉంచడం నిన్ను మాయ చేయటం అయింది. నేను ఎట్ట బతుకుతున్నాను అన్నకు తెలియదు అని నువ్వు నన్ను మాయ చేయటం అయింది. ఇద్దరిది మాయ. ఈ 2 మాయలు చూసి ఆయన నవ్వుకుంటుంటాడు, అబ్బా ఏం సరిపోయారా అందరే అని. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. సరిపోయారా, వస్తుంది వాడొక వస్తుంది. మరి ఇప్పుడు మాయలు కాదు కదా, జెన్యూన్గా ఉండాలి. దేవుని ముందు దిద్దుకుందాం. ఈ ఆల్ నైట్లో ఆ పని చేయండి, ప్రేయర్ చేయండి. ఓకేనా? ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. పాపములు కడగబడ్డవారు, రక్షణ పొందిన తర్వాత నీ నుండి ఏమైనా జరిగినాయేమో ఒప్పుకొని ప్రార్థన చేసుకో. దించండి. అన్నా నేను ఇంకా బాప్తిస్మం పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ఇంకా పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్. మరి రాత్రి నీకు దేవుని వాక్యం అందింది కదా. పాపం వల్ల నీకు బ్రతుకులో మనశ్శాంతి లేదు, చచ్చిన తర్వాత కూడా నరకం ఉంది కదా. ఆ పాపము ఎంతో ప్రమాదం అయితే కదా సిలువనెక్కి ప్రాణం పెట్టాడు. లేకపోతే టైంపాస్ కోసం పెట్టాడా, పనేమి లేక పెట్టాడా, లేకపోతే మెంటలేకి పెట్టాడా? ప్రాణం ఎందుకు పెట్టాడు? చాలా ప్రమాదం నీకుంది గనక, ఆ ప్రమాదం పాపమే గనక దాని శక్తిని నీ మీద నుండి తొలగించి నరకము నుండి నీ ఆత్మను రక్షించడానికి, నీ పాపముల నుంచి నిన్ను విడిపించడానికి యేసయ్య సిలువలో ప్రాణం పెట్టాడు. చేతులతో నువ్వు చేసిన పాతకాలకి యేసు చేతులు నలిగాయి. నీ ఒంటి మీద పడాల్సినటువంటి శిక్ష నిన్ను తప్పించి తన తనువుని బలిపెట్టాడు. నీ నా పాదాల ద్వారా నడిచిన చెడు నడతకు ప్రతిగా ఆయన పాదాలు రక్తసిక్తమయ్యాయి. ఒకవేళ యేసు ఆ విధంగా మన కోసం, మన పాపాల కోసం ప్రాణం పెట్టకపోతే
మనందరం నరకానికి వెళ్ళాల్సింది, వేరే మార్గం లేదు. లోకంలో చాలా దేవతల్ని మనం మొక్కాం, ఆరాధించాం, సేవించాం. కానీ ఎవ్వరు కూడా నిన్ను నన్ను నరకం నుంచి విడిపించడానికి, మన పాపాలకు వచ్చే శిక్ష తమ మీద వేసుకొని మోసినోళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. చాలా మందిని మొక్కాం, చాలా మందిని సేవించాం, కానీ మన పాపం కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వారు ఒక్కళ్ళు కూడా లేరు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన అతిక్రమముల నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు. మన పాపములకు ప్రతిగా ఆయన శిక్షను అనుభవించాడు. యేసు వంటి దేవుడు ఎవరున్నారు? మనల్ని ప్రేమించి మహిమను వదిలిపెట్టి దిగొచ్చి మట్టి మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి 33 ఏళ్ళు ఆయన యవన రక్తాన్ని మన కోసం ధారపోసిన యేసు.